ఆర్ఆర్కే మూర్తి గారు గురించి ఒక మాట విన్నాం. తన వీధిలో గుండా చనిపోయిన ఒక శవాన్ని మోసుకొని వెళ్తూ ఉంటే బయట కూటానికి వెళ్ళి వచ్చి రిక్షాలో ఇంటికి ముందు దిగి ఇంట్లోకి వెళ్ళి ఏడ్చాడంట ఆయన. ఎందుకండి దుఃఖపడుతున్నారు అంటే, నేను వస్తూ ఉన్నప్పుడు ఒక శవాన్ని మోసుకొని వస్తూ ఉన్నారు ఫలానా వ్యక్తిగత. అవునండి పాపం ఆయన చనిపోయారండి అంటే, అందుకే ఏడుపు వచ్చి ఏడుస్తుందని అన్నాడంట. అదేంటండి అంటే, నాకు 2-3 ఇళ్ళు అవతలే ఉన్నాడు, లోకం మొత్తానికి తిరిగి చెప్తా ఉన్నాను కానీ ఇంటి పక్కోడికి చెప్పలేకపోయాను, ఒక్కసారన్నా నేను సువార్త చెప్పలేకపోయాను, అతను అన్యుడిగానే చనిపోయాడు, ఆ ఆత్మని గురించి నా ప్రభు నన్ను లెక్క అడిగితే నేను ఏం చెప్పాలి అని బాధపడ్డాడట. ఊరు మొత్తం తిరిగావు, దేశం అంతా తిరిగావు, నీ ఇంటి పక్కోడిని పట్టించుకోలేదు నువ్వు అంటాడు కదా. ఈ మాటలు వింటున్నా నువ్వు దేవుని బిడ్డ, నీకు చెప్తున్నా, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. నిన్ను కోల్పోయిన వాళ్ళు దరిద్రులు, నీలాంటి మంచి వ్యక్తి ఆదరణ కోల్పోయిన వాళ్ళు దరిద్రులు, శాపగ్రస్తులు. వాళ్ళు ఏడవాలి కానీ నువ్వు ఏడవకూడదు. సస్తేగిస్తే వాళ్ళ కర్మకు వాళ్ళు చావాలి కానీ నువ్వు చావకూడదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ బ్రతుకులు కూడా మార్పు చెంది వాళ్ళు తమ బ్రతుకును దిద్దుకున్నట్లు ఒక అవకాశం ఇవ్వమని వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి. లేకపోతే వాళ్ళు శపించబడి శాపానికి అప్పగించబడి దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోతారు. నీ కళ్ళారా నువ్వు చూస్తుండగానే వాళ్ళ బతుకులు చిన్న భిన్నం అవుతాయి. అది నువ్వు కళ్ళారా చూస్తావు. ఎందుకంటే పాపం ఎప్పుడు కూడా మంచి రిజల్ట్ ఇవ్వదు. వంచన ఎప్పుడు, మోసం ఎప్పుడు కూడా మంచి ఫలితాలు ఇవ్వదు. పాపము ఎప్పుడు ఇచ్చినా దుష్ఫలితాలను ఇచ్చిద్ది. ఏ ఒక్క పాపం కూడా ఒక్క మంచి ఫలితాన్ని ఇచ్చినట్టు చరిత్రలో లేదు, ఉండదు, ఉండబోదు.